వేదికను అలంకరించిన పెద్దలకి, అశ్వనాచార్య సార్ గారికి, డాక్టర్ స్వరూప మేడంకి, కృష్ణాకర్ సార్కి, నా గురువులు, నా పితృ సమానాలు వందే మాత్రం రవీంద్ర సార్ గారికి నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, పేరెంట్స్కి, స్పాన్సర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు స్వాతి విష్ణు. నేను కేజీబీవీ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఒక 5 years నుంచి. నాకు నా పతిదైవం విష్ణు గారు కంటే ముందు నాకు నా పితృ సమానులైన రవీంద్ర సార్ బాగా తెలుసు. నేను ఈయనని వివాహం చేసుకోవడానికి వందే మాత్రం ఫౌండేషన్ అండ్ రవీంద్ర సార్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను అక్కడ ఒక 1 year వర్క్ చేశాను వందే మాత్రం ఫౌండేషన్లో. అంతకు ముందు నాకు చదువు, మా ఇల్లు, మా అమ్మ, అదే నా ప్రపంచం. మా అమ్మగారు నాకు చాలా సంస్కారం అందించారు. నేను వందే మాత్రం ఫౌండేషన్లో వర్క్ చేసినప్పుడు సార్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇలా సమాజం కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉంటారా, ఇంత డెడికేటెడ్గా ఉంటారా అని సార్ను చూడడం, సార్తో ఉండడం, సార్ దగ్గర ఉండడం, ఒక తండ్రి దగ్గర కూతురు ఎలా ఉంటుందో నేను అలా సార్ దగ్గర ఉన్న సార్ ప్రేమ అనురాగాలు పొందాను, చాలా స్ఫూర్తిని పొందాను. తర్వాత విష్ణు గురించి నాకు తెలిసినప్పుడు, చూసినప్పుడు నేను వందే మాత్రం ఫౌండేషన్ నుంచి ఒక ప్రోగ్రామ్కి ఫస్ట్ యానివర్సరీ అప్పుడు నేను వచ్చాను. చూసి సార్ని చూసి నేను షాక్ అయ్యాను. తర్వాత ఈయన చూసి ఇంకా షాక్ అయ్యాను. అరే ఏంటి ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు అంటే ఎంజాయ్మెంట్, తినడం, తాగడం, అలా ఉంటారు, ఈయనేంటి సమాజం కోసం వర్క్ చేస్తూ ఇంత డెడికేటెడ్గా ఎలా ఉన్నారని నేను చూసి ఇంప్రెస్ అయ్యాను. ఒక రెస్పెక్ట్ అనేది ఉండేది నాకు ఆయన మీద. తర్వాత మేము ఒక అండర్స్టాండింగ్ మీద వివాహం చేసుకున్నాము. సార్ మీద ఎలా అయితే ఒక మంచి రెస్పెక్ట్ ఉందో ఈయన మీద కూడా అదే రెస్పెక్ట్తో నేను ఒకటి అనుకున్నాను, ఏంటంటే సమాజం కోసం పని చేసే వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక సమాజంలో వ్యక్తిగా మనకు ఉంది అని నేను భావిస్తున్నాను. అలా ఈయన ఇంతమందికి సేవ చేస్తున్నాడు కదా, ఇలా సేవ చేసుకునే వాళ్ళను చూసుకోవడానికి ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే వాళ్ళు ఇంకా బాగా సేవ చేయగలుగుతారు. సార్ని చూసినప్పుడు నేను అనుకున్నా, సార్కి హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చినప్పుడు సార్కి చేయడానికి ఎవరు అంటే పర్టికులర్గా చేసేవాళ్ళు, కానీ ఎంతైనా భార్య వేరు, అంటే దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు వేరు, వేరే వాళ్ళు వేరు. అప్పుడు నేను సార్ని చూసినప్పుడు అనుకున్నాను, సార్ కోసం చేసేవాళ్ళు దగ్గరగా ఉండి సార్ కోసమే ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా అనుకున్నాను నేను. అప్పుడు ఈయన చూసినప్పుడు అరే ఈయన కోసం నేను నా లైఫ్ డెడికేట్ చేస్తాను, సమాజం కోసం పనిచేస్తున్నాడు కదా, నా వంతు కర్తవ్యంగా నేను ఈయనకు లైఫ్ డెడికేట్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ఆయన నాకు వివాహానికి ముందే చెప్పారు, నేను ఈ పని చేస్తున్నాను, ఇలా చేస్తాను, ఫ్యూచర్లో ఇలా చేస్తాను, స్కూల్ పెట్టేటువంటి ఒక ఆలోచన నాకు ఉంది. మనకు పురాతన కాలంలో అరుంధతి వశిష్ఠులు ఎలాగైతే గురుకులం పెట్టి అందరికీ విద్యను ఎలా అందించారో, ఒక సంసారిగా నేను కూడా అలాగే మనం ఇద్దరం కలిసి ఈ సమాజానికి సేవ చేయాలి, విద్యను అందించాలి, ఎంతోమంది విద్యార్థులను మనం తయారు చేయాలి అని నా వివాహానికి ముందే ఆయన నాకు అన్నీ చెప్పారు. ఈ పని కోసం ఈయన పని చూస్తే నేను ఇంప్రెస్ అయ్యాను. ఈయన పని కోసం సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. ఆ పని కోసం మేము వివాహం చేసుకున్నాము. కాకపోతే ఈ 5 సంవత్సరాలలో నేను చాలా ఆయన నుంచి నేర్చుకున్నాను. ఎంత బాగా, ఎంత మంచి పర్సన్ అంటే నాకు ఒక అమ్మలాగా, నాకు ఒక గురువులాగా, నాకు ఒక స్నేహితుల్లాగా అన్నీ తనే అన్ని చూసుకున్నాడు. తనకు మంచి వ్యక్తిగా ఉండగలడు, తనకు మంచి భర్తగా ఉండగలడు, తనకు మంచి కొడుకుగా కూడా ఉండగలడు. అన్ని సుగుణాలు ఉన్న వ్యక్తి ఆయన. ఆ పని పట్ల ఆయనకు ఉన్నటువంటి డెడికేషన్ ఎలా ఉంటుంది అంటే నేను దగ్గర నుంచి చూశాను. చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు. ఈ ప్రోగ్రాం ఉన్నప్పుడు ఒక 1 month నుంచి ఆయన ఈ ప్రోగ్రాం గురించి ఆలోచిస్తూ నేను పడుకుంటాను. నేను పడుకొని లేసేసరికి నైట్ 3 అయినా 2 అయినా
నార్మల్ పర్సన్ కాదు, చాలా గ్రేట్ పర్సన్. 100లో ఒకరు ఇద్దరు ఉంటారు. ఆయనకు భారీగా అవ్వడము నా పూర్వజన్మ సుకృతి అనేది భావిస్తున్నాను. ఒక చిన్న విషయం చెప్పాలా వద్ద నాకు తెలియదు, కానీ నాకు ఊహ తెలిసిన కానించి బేబీ 6th క్లాస్ నుంచి నేను శివుని బాగా ఆరాధిస్తూ ఉంటాను. సింప్లిసిటీగా ఉండడము, డిసిప్లిన్గా ఉండడం, సంస్కారంగా ఉండడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నేను బాగా కోరుకునేదాన్ని ఏంటంటే శివుని ఒకటి. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ శివనామ స్మరణ చేయకుండా ఉన్నాను. రోజులో కనీసం ఒక 100 సార్లైనా శివనామ స్మరణ చేసుకుంటాను నేను. అలా నాకు ఏ బాధ వచ్చినా ఏమైనా నేను శివనామ స్మరణ చేసుకుంటా. ఇన్ని పూజల సుకృతమే నాకు ఆ మహాదేవుడు ఈయన ఇచ్చాడేమో అని నాకు అనిపిస్తుంది. ఒక భార్యకి నిజమైన ఆభరణం ఏంటంటే భర్తనే. కోట్లు, ఆస్తి, బంగ్లాలు, నగలు ఎన్నో ఉన్నా మనిషికి తృప్తి ఉండాలి. మనకు 5,000 వచ్చినా 5,000 బతకొచ్చు, 10,000 వచ్చినా 10,000 బతకొచ్చు. ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఎంత తృప్తిగా జీవిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. నేను ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేయమనే నేచర్ నాకు ఉంది కాబట్టి నేను హ్యాండ్గా ఉండగలుగుతున్నా. ఎప్పుడు నేను లోపల మురిసిపోతుంటా. ఇప్పుడు ఆయనకు చెప్పలేదు కానీ అంటే ఇంత మంచి పర్సన్కి నేను భార్యనైనా అనే ఒక తృప్తి అనేది నాకు ఎప్పటికీ ఉంటుంది. ఆయన నాకు ఏమి ఇవ్వని అవసరం లేదు, ఆయన నుంచి ఏం ఆశించలేదు. ఆయన ఇందాక ఫీల్ అయ్యాడు, నేను నా భార్యకి ఏమి ఇస్తలేనని. నాకు ఏమి ఇవ్వని అవసరం లేదు. సొసైటీ ఎంతో మందికి నీ జీవితాన్ని త్యాగం చేసి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నావు. 100 మంది పిల్లలు తయారైన సంస్కారవంతమైన పిల్లలు. ఆ పనిలో, ఆ సత్కార్యంలో నేను కూడా భాగాన్ని కల్పించిన నాకు అంతకే నా అదృష్టం. నేను ఆయననే చూశాను, ఆయనకి ఎప్పటికీ తోడుగా ఉంటాను. ఒకటి ఏంటంటే సమాజం కోసం బతికే వ్యక్తులకి భార్యగా ఉండడం అనేది చాలా కష్టమే. ఎందుకంటే మన కోసం టైం ఇవ్వరు, మన కోసం ఏం చేయరు. అయినా మనం అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలి, వాళ్ళతో ఉండాలి. ఎందుకంటే ఒకటే అనుకున్నా, ఆయన వేరే వాళ్ళ పరుల కోసం సేవ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆ ధర్మంలో ఉండడం కరెక్ట్ అని అనుకున్నాం. మానవ సేవ అని అంటారు కదా, ఈశ్వరుడు అంటాడు. ఎవరైతే పరుల కోసం సేవ చేస్తూ వాళ్ళ కోసం ఆరాటపడతారో, స్వార్థం లేకుండా వాళ్ళ పాదాలు నేనే సాక్షాత్తు కడుగుతా అని ఈశ్వరుడు చెప్తాడు. నేను ఈశ్వరుని ఉపాసకురాలే కాబట్టి ఆయనలాగా ఉండే పర్సన్నే నాకు ఆయన అందించాడేమో అని నేను భావిస్తున్నాను. ఆయన మీద ఎప్పుడూ నాకు గౌరవం అనేది ఉంటుంది. ఇంకొకటి, రాముడు గొప్పవాడు కాబట్టి సీతామాత ఆయన పక్కన ఉండి పూజలు అందుకుంటుంది. భర్త గౌరవమే భార్యకు లభిస్తుంది. సో ఆయన చేసే పుణ్యంలో భార్య అయినందుకు ఆయన సగభాగం కాబట్టి నాకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది కదా. అట్లా అదొక సంతృప్తి ఉంది మనకు. అంటే సంపాదన అంటే కేవలము భౌతిక సుఖాలే కాదు, సంపాదన అంటే మంచి ప్రవర్తన, నడవడిక, ఈశ్వరుని చేరుకోవాలంటే సత్కర్మ చేయాలి. సత్కర్మ అనేది సత్ఫలితం, దుష్కర్మ అనేది దుష్ఫలితం అంటారు కదా. సో మనం సారన్నట్టు మన భూమి మీద పుట్టినందుకు ఏదో ఒక సత్కార్యాన్ని చేసే వెళ్ళాలి. అందరిలాగా మనం ఉంటే ఎలా ఉంటుంది? మనం కూడా సంథింగ్ స్పెషల్గా ఉండాలి కదా. ఏదో ఒక జీవిత పరమార్థం అనేది తెలుసుకోవాలి. చాలా పెద్ద విషయం, పెద్ద కాన్సెప్ట్. కొంచెం ఇప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను కూడా. అప్పుడప్పుడు ఒంటరిగా ఉండి ఆలోచించుకున్నప్పుడు అనిపిస్తుంది నాకు, అవును ఎందుకు వచ్చాను భూమికి, ఏదో ఒక పని చేయాలి. మనని ఈశ్వరుడు కలిపాడంటే, మనని ఇలా కలిపాడంటే మనం ఏదో ఒక గొప్ప పని మనతో చేయించాలని అనుకుంటున్నాడు అనేది నేను బాగా నమ్ముతాను. నా వంతు సహకారం నా భర్తకి ఎప్పటికీ ఉంటుంది. త్వరలో మేము కలిసి పనిచేస్తాము. అలాగే మాకు ఒక చిన్న పాప గార్గి. ఆమె కడుపులో ఉన్నప్పుడు నేను రామాయణ, మహాభారతం బాగా చూశాను. ఇంకొకటి ఏంటంటే రవీంద్ర సార్ స్పీచ్ చాలా బాగుంది. సార్ వాయిస్ ఆ వాయిస్ ఏదో ఒక పవర్ అనేది ఉంటుంది. డిసిప్లిన్గా వింటాం. సార్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటాం. అది తెలియకుండానే మనలో వచ్చేస్తుంది. అందుకని ఆమె నా గర్భంలో ఉన్నప్పుడు నేను ఎక్కువ సార్ స్పీచ్లు విన్నాను. ఎందుకంటే సార్ వాయిస్, సార్లో ఉన్నటువంటి తేజస్సు నా కూతురికి కూడా రావాలి అనే ఉద్దేశంతో నేను బాగా సార్ స్పీచ్లు బాగా విన్నాను. నా వంతు ప్రయత్నంగా నేను చేశాను. మా పాపను కూడా రేపటి రోజున సార్ అన్నట్టే ఆయన ఎలా సేవ చేస్తున్నాడో రేపటి రోజున ఆమె కూడా అలాగే సత్కృతితో, సత్కర్మలతోనే ఆమెని పెంచుతాము.
వెయిటింగ్ లో ఆ, పెట్టద్దు ఓన్లీ పుత్రుడు జన్మించినప్పుడు కాదు, పుత్రుని నలుగురు మెచ్చుకున్నప్పుడు తండ్రికి పుత్రోత్సవం అనేది పొంగిపోతుంది అని అంటారు కదా. సో ఆ విషయంలో కూడా ఆయన మా మామయ్య గారి విషయంలో కొంచెం బాధగా ఉంది. వాళ్ళకి సొసైటీలో మా అత్త మా మామయ్య గారికి ఆయన సొసైటీలో ఒక గౌరవం అనేది ఇచ్చాడు, వాళ్ళకి కూడా ఆయన ఇచ్చాడు. ఆయన ఏ విషయంలో బాధపడడానికి లేదు. సమాజ సేవ చేసే వ్యక్తుల కుటుంబాలు కొన్ని బాధలు భరించక తప్పదు అని అనుకుంటున్నాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు